చూసుకుందాం. ఇది తర్వాత పద్యం అండి. ఈ పద్యం ఒకసారి ఈ క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులిమ్ము అని అడిగారు. ఫస్ట్ ఒకసారి మనం పద్యాన్ని చూసుకుందాము. ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మయున్ భూపస భాంతరాళమున పుష్కల వాక్చతురత్వ మాజిభ హాపటు శక్తియున్ యశమునం ధనురక్తియు విద్యయందు వాంఛా పరివృద్ధియున్ ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాలికిన్. ఇది మనకి పద్యము. దీని మీద ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారో ఒకసారి మనం చూసుకుందాము. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, సంపదల చేత తొలతూగు సజ్జనునికి ఇది సహజ గుణము. ఏది సహజ గుణము? ఫస్ట్ వన్ అనుభవించడము, సెకండ్ వన్ దాచిపెట్టడము, థర్డ్ వన్ దానం చేయడము, ఫోర్త్ వన్ ఉపయోగించడము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. దానం చేయడం వస్తుంది. సంపదల చేత తొలతూగు సజ్జనునికి దానం చేయడం అనేది ఈ పద్యంలో ఇచ్చినటువంటి దాని ప్రకారం చూసుకుంటే మనకి ఒక సహజ గుణము అవుతుంది. దానం చేయడము. చూడండి, ఆపదలందు ధైర్య గుణ మంచిత సంపదలందు దాల్మియున్, సంపదలందు దానం చేస్తారు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, సజ్జనులకు దీని యందు కోరిక నిరంతరము పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ వన్ త్యాగము, సెకండ్ వన్ దానము, థర్డ్ వన్ విద్య, ఫోర్త్ వన్ వాక్చాతుర్యము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, విద్య. సజ్జనులకు దీని యందు కోరిక నిరంతరము పెరుగుతుంది. ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళకి విద్య మీద ఇంకా నాకు విద్య కావాలి, నేను ఇంకా నేర్చుకోవాలి అనే తపన అయితే ఉంటుంది. కోరిక దేని మీద పెరుగుతుంది? విద్య నేర్చుకోవడం మీద పెరుగుతుంది. ఇక్కడ ఆ వాక్యం ఎక్కడుంది ఒకసారి? భూపస భాంతరాళమున పుష్కల వాక్చతురత్వ మాజిభ, వాక్చతురత్వము, అలాగే హాపటు శక్తియున్ యశమునం ధనురక్తియు విద్యయందు వాచా పరివృద్ధియున్. విద్యను నిరంతరము నేర్చుకోవడంలో అయితే కోరిక ఉంటుంది. ఎవరికి? సజ్జనులకు. అంటే ఎవరు? మంచి వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, పుష్కల వాక్చాతుర్యం వలన ఎక్కడ ప్రయోజనం కలుగుతుంది? ఫస్ట్ వన్ పండితుల మధ్య, సెకండ్ వన్ పెద్దల మధ్య, థర్డ్ వన్ రాజసభలలో, ఫోర్త్ వన్ విద్యాలయాలలో. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రాజసభలలో. వాక్చాతుర్యం ఎక్కడ బాగా ఉపయోగపడుతుంది అంటే రాజసభలు ఏవైతే ఉన్నాయో ఆ సభల్లో అయితే వాక్చాతుర్యం ఎక్కువగా అయితే ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, సజ్జనులు ఇష్టపడే విషయం ఏంటి? ఫస్ట్ వన్ సాహసాన్ని ప్రదర్శించడం, సెకండ్ వన్ విద్యాదానం, థర్డ్ వన్ ప్రకృతిని ప్రేమించడం, ఫోర్త్ వన్ కీర్తి పొందడం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. సజ్జనులు ఇష్టపడే విషయం ఏంటి అంటే కీర్తి పొందడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఎవరు? మంచివాళ్ళు. ఎప్పుడు ఏం చేస్తారు? కీర్తి పొందడంలో ఎక్కువ ఇష్టపడతారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, సజ్జనులకు ప్రకృతి సిద్ధ గుణం కానిది ఏది? ఫస్ట్ వన్ ధైర్యం, సెకండ్ వన్ వాక్చాతుర్యం, థర్డ్ వన్ వాచాలత్వం, ఫోర్త్ వన్ దానం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, వాచాలత్వము. సజ్జనులకు ప్రకృతి సిద్ధ గుణం కానిది ఏంటి అంటే వాచాలత్వము. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది నెక్స్ట్ పద్యం అండి. ఆల్రెడీ 4 పద్యాలు చెప్పాను, ఇది 5th పద్యము. ఈ గద్యాన్ని చదివి, అంటే ఇక్కడ యాక్చువల్లీ పద్యం అని రాయాలి బట్ గద్యాన్ని అని ఇస్తారు. పద్యాన్ని చదివి క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఏమో అని ఇచ్చారు. సో కొడుకు చనుగ్రోలు చున్నంత
దడవు దల్లి ఎడుగు దిరుగక కదలక యన్యచిత్త గాక పైనీగ సోకిన గదలకుండే నెమ్మి భాషాన దేనువు నిలిపినట్లు. ఇది మనకి పద్యం. ఇక్కడ ఈ పద్యానికి సంబంధించి క్వశ్చన్స్ ఒకసారి మనం చూసుకుంటే, ఫస్ట్ క్వశ్చన్, ఈ పద్యంలో తల్లి ఎవరు? ఫస్ట్ వన్ ధేనువు, సెకండ్ వన్ స్త్రీ, థర్డ్ వన్ పావురం, ఫోర్త్ వన్ పాషాణ ధేనువు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసరికి ధేనువు అని అర్థం వస్తుందమ్మా. ఇక్కడ పద్యంలో తల్లి ఎవరు? ఇక్కడ ఇచ్చినటువంటి పద్యంలో మనం చూసుకుంటే ధేనువు అంటే ఎవరమ్మా? ఆవు. సో తల్లి ఎవరు అంటే మనకి ఆవు అనే అర్థం వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, కొడుకు పాలు త్రాగేటప్పుడు తల్లి ఏం చేస్తుంది? ఫస్ట్ వన్ అటు ఇటు కదులుతుంది, సెకండ్ వన్ తన మరణాన్ని గురించి ఆలోచిస్తుంది, థర్డ్ వన్ ఈగలను తోకతో తోలుతుంది, ఫోర్త్ వన్ కదలకుండా ఉంది. ఇక్కడ తల్లి అంటే ఎవరు? ధేనువు అంటే ఆవు. ఈ పద్యంలో ఇచ్చిన దాని ప్రకారం మనం ఆవు గురించి మాట్లాడుకోవాలి. సో ఏం చేస్తుంది? సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కదలకుండా ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఈ పద్యంలో ఉండేటువంటి అలంకారం ఏది? ఈ పద్యంలో ఉండేటువంటి అలంకారం ఏది? ఫస్ట్ వన్ ఉపమాలంకారము, సెకండ్ వన్ అర్ధాంతరన్యాస అలంకారము, థర్డ్ వన్ రూపక అలంకారము, ఫోర్త్ వన్ ఉత్ప్రేక్ష అలంకారము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. నేను ఇందా చెప్పా ఆల్రెడీ. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉపమాలంకారం అండి. ఈ పద్యంలో ఇచ్చినటువంటి అలంకారము ఉపమాలంకారము. ఉపమాలంకారము అంటే ఏంటి? ఉపమేయ ఉపమానాల యొక్క సమాన ధర్మాన్ని లేదా సాదృశ్యాన్ని మనోహరంగా వర్ణించి చెప్పడమే ఉపమాలంకారం అవుతుంది. ఉపమేయ ఉపమానాల యొక్క సమాన ధర్మాన్ని లేదా సాదృశ్యాన్ని మనోహరంగా వర్ణించి చెప్తే అది ఉపమాలంకారం అవుతుంది. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి పద్యం ప్రకారం మనకి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఉపమాలంకారము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, పద్యంలో ప్రయోగించబడిన వ్యతిరేకద్వార్థక పదమును గుర్తించండి. ఫస్ట్ వన్ సోకిన, సెకండ్ వన్ తిరుగక, థర్డ్ వన్ నెమ్మి, ఫోర్త్ వన్ అన్యచిత్త కాక. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇక్కడ వ్యతిరేక క్వార్థం అన్నారండి. వ్యతిరేక క్వార్థం అంటే వ్యతిరేక పదం అయ్యి ఉండాలి. తిరుగక అనేది వ్యతిరేక పదం. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ అక, ఇన అనేవి మనకి క్వార్థ పదాలు. కా కింద తా కింద వా ఒత్తు వచ్చే క్వార్థ పదాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, తడవు పదమునకు పద్యంలో స్వీకరింపవలసిన అర్థమేది? ఫస్ట్ వన్ ఆలస్యం, సెకండ్ వన్ కాల వ్యవధి, థర్డ్ వన్ వేగము, ఫోర్త్ వన్ సందర్భము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తడవు పదానికి పద్యంలో స్వీకరించవలసిన అర్థం వచ్చేసరికి కాల వ్యవధి. ఓకేనా? కాల వ్యవధి అనే అర్థం వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు ఇమ్ము అని అడిగారు. సో ఎప్పుడైనా మీకు ఒక ట్రిక్ చెప్తున్నా చూడండి. ఇంగ్లీష్లో కూడా మీకు ప్యాసేజ్ ట్రిక్స్ అనేది ఒక వీడియో చేశాను, కాంప్రహెన్షన్ ట్రిక్స్ అనేది ఒక వీడియో చేశాను. రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అండ్ మీకు కావాల్సిన వీడియో నేమ్ అక్కడ కొట్టినట్లయితే ఖచ్చితంగా వస్తుంది. ఏంటంటే గద్యం ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు, పద్యం అంటే చిన్నదే ఉంటుంది, మనం పద్యం చదవకుండా క్వశ్చన్స్ చేస్తే మ్యాక్సిమం అర్థం కాదు కాబట్టి అది మనకి అర్థాలు ఉంటాయి కాబట్టి
చూసుకోవాలి. ఇక్కడ గద్యం వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా మీరు క్వశ్చన్ చూసిన తర్వాత గద్యం చూడండి, ఎందుకంటే పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ ఇస్తారనమాట గద్యం. అది చదువుకుంటా కూర్చుంటే మీ మైండ్కి ఎలాగూ ఎక్కదు కాబట్టి టైం వేస్ట్. అక్కడ ఎగ్జామ్లో బబ్లింగ్ సిస్టమ్ అంటే మనకి ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు తెలుగులో గద్యానికి సంబంధించి క్వశ్చన్స్ అడిగితే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి అమ్మా. క్వశ్చన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ క్వశ్చన్ మీకు కనిపిస్తుంది కదా, ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడ మనకి ఇచ్చాడు ఈ యొక్క పారాగ్రాఫ్లో అనేది మీరు వెతకండి. సో వెతికేసి ఎక్కడ ఏ పారాగ్రాఫ్లో ఉంది ఎన్నవ లైన్లో ఉంది అని వెతికేసి మీరు అప్పుడు ఆన్సర్ అయితే చేయండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి మనము క్వశ్చన్స్ ఒకసారి చూసుకుందాం ఫస్ట్ దానికి సంబంధించి. ఫస్ట్ వన్, బిల్హణీయం అనే కావ్యాన్ని రచించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ బిల్హణుడు, సెకండ్ వన్ కాశీ కృష్ణమాచార్యులు, థర్డ్ వన్ గడియాది రామకృష్ణ శర్మ, ఫోర్త్ వన్ పండిపెద్ది కృష్ణస్వామి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఒక 3 to 5 seconds అయితే నేను మీకు టైం ఇస్తున్నాను. ఇక్కడ మనకి ఒకసారి ఇప్పుడు గద్యం చూడండి. సో పండిపెద్ది కృష్ణస్వామి ప్రణీత బిల్హణీయ కథలో, సో మనకు ఆన్సర్ దొరికేసింది పండిపెద్ది కృష్ణస్వామి. సో ఆన్సర్ ఏమవుతుంది? ఫోర్త్ వన్ పండిపెద్ది కృష్ణస్వామి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా మీరు ఆన్సర్ చేయాలి. సో ప్రతి క్వశ్చన్కి నేను మరి ముందుకు జరపను, మీరే ముందుకి ఒక 10 seconds పాజ్లో పెట్టుకొని 10 seconds ముందుకు వెళ్ళి ఆ గద్యం చదివి ఆన్సర్ తెలుసుకొని ఇక్కడ వచ్చి కామెంట్ చేయండి, వీడియోని ఆఫ్ చేయండి అంతవరకు, ఓకేనా? మీకు అలా టైం సేవ్ అవుతుంది. నేను లేదంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాను, ఎందుకంటే కొంతమంది ఫాస్ట్గా కావాలంటారు, కొంతమంది స్లోగా కావాలంటారు. సో నేను అందరినీ బేస్ చేసుకొని నేనైతే చెప్పేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, విమర్శకారుని అభిప్రాయంలో బిల్హణీయంలోని వింత ఏది? ఫస్ట్ వన్ కవిగుడ్డి వాడగుట, సెకండ్ వన్ రాజు భయపడుట, థర్డ్ వన్ తన రాజ్యంలోని కవిని గూర్చి రాజుకు తెలియకుండుట, ఫోర్త్ వన్ కావ్య శాస్త్రాన్ని తొలనాడడం. సో సరైన సమాధానాన్ని చేసేయండమ్మా. మీరే ఒకసారి చూడండి, వెళ్ళి ఏదైతే గద్యం ఉందో ఆ గద్యాన్ని ఒకసారి చూడండి, ఆన్సర్ కామెంట్ చేయండి. ఈజీనే కదా, దీనికి నేను ఎక్స్ప్లెనేషన్ అయితే చేయనవసరం లేదు. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. తన రాజ్యంలోని కవిని గురించి రాజుకు తెలియకుండుట, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, తండ్రులు ఆతురత వలన ఎవరి విషయంలో పొరపాట్లు చేస్తారు? ఫస్ట్ వన్ ధనార్జన, సెకండ్ వన్ కుటుంబ పోషణ, థర్డ్ వన్ పుత్రికలు, ఫోర్త్ వన్ పండితులు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అన్ని టాపిక్స్కి సంబంధించి నేను ఇదే విధంగా బిట్స్ కవర్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ గ్రామర్ పార్ట్ వచ్చేసరికి మీకు బిట్స్తో పాటుగా ఆ టాపిక్ మొత్తం కవర్ చేసేస్తూ ఉంటా, ఓకేనా? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, పుత్రికలు. మీరు ఒకసారి గద్యం చూసుకుని ఆన్సర్ చేస్తూ ఉండండి. తండ్రులు ఆతురత వలన ఎవరి విషయంలో పొరపాట్లు చేస్తారంటే పుత్రికల విషయంలో. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, తర్క వ్యాకరణాది శాస్త్ర పండితులు కావ్య శాస్త్రాన్ని హేళన చేయడం ఎందుకని విమర్శకుడు భావించాడు? ఫస్ట్ వన్ ఆయా శాస్త్ర హృదయాలను ఆవిష్కరించడం, సెకండ్ వన్ బిల్హణుడు అందుడవడం వలన, థర్డ్ వన్ రాజశాసనాన్ని అమలు చేయడం వలన, ఫోర్త్ వన్ ఆతురత వలన. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆయా శాస్త్ర హృదయాలను ఆవిష్కరించుట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, పై గద్యానికి శీర్షిక ఏంటి? ఫస్ట్ వన్ బిల్హణీయం, సెకండ్ వన్ బిల్హణీయ సామంజస్యాలు వివరణ, థర్డ్ వన్ విమర్శ, ఫోర్త్ వన్ ఔన్నత్యం. కామెంట్ చేయండి. ఆన్సర్ తప్పైనా రైట్ అయినా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా, నేను చెప్పేటప్పుడు మీకు గుర్తుంటుంది. ఇవన్నీ మీకు లైవ్ రూపంలో నేను ప్రతిరోజు క్లాసెస్ పెడుతున్నా. మార్నింగ్ 10 o'clockకి, ఆఫ్టర్నూన్ 12 o'clockకి. ఈ 2 టైంలో మీరు గుర్తుంచుకొని ప్రతిరోజు టైంకి అటెండ్ అయిపోండి, ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బిల్హణీయ సామంజస్యాలు, ఓకేనా, వివరణ. సో